ఒకటి అమ్మ బర్త్డే ఈ ఎలిమినేషన్ అప్డేట్ లీటివేమో కానీ బాడీ మొత్తం స్ట్రెస్, ఫుల్ స్ట్రెస్. అది అయ్యేదాకా కూడా టెన్షన్ పీక్స్లో ఉంటుంది. నాకు మళ్ళీ ఫీవర్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఎందుకు చెప్పనా, చాలామంది లైట్ తీసుకొని మెసేజ్ చేశారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే అప్డేట్స్ ఇస్తారు, కొన్ని ఒకటి రెండు ఫెయిల్ అయినాయి అనుకోండి ప్రాబ్లం ఉంది. కానీ పర్టికులర్ అప్డేట్ ఏమైందంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 78,000 అయిపోయింది. నాకు అది రిగ్రెట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళకేమో కానీ ఏ వారం రిగ్రెట్ అంటే ఇప్పుడు నేను 14వ వారం నేను గుద్దుకోవాలి స్టాంపు ఆ థర్డ్ ప్రోమోలో చూపించిన విధంగా. నాకు అది పెరిగిపోయింది. సబ్స్క్రైబ్ పెరిగితే ఆనందం కన్నా నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. వీళ్ళందరినీ అంటే వెనక్కి తీసుకోలేం కదా, ఒక ఎమోషన్తో చేసుకొని ఉంటారు. కొంతమందికి అప్డేట్ నచ్చి చేసుకోండి, కొంతమందికి నా బాధ నచ్చి చేసుకొని ఉండొచ్చు, కొంతమంది నీ బాధ చెప్తున్నాను చేసుకొని ఉండొచ్చు, అప్డేట్స్ ఇస్తున్నట్టు క్విక్గా చేసుకొని ఉండొచ్చు. అంత డిసప్పాయింట్మెంట్ని చూడాలంటే తీసుకోవాలంటే కష్టమైపోద్ది. గేమ్ని ఇంపాక్ట్ చేయదు నేను చెప్పిన అప్డేట్, బట్ స్టిల్ జనాల్ని వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ బాధను ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి నాకు కొంచెం అది అంటే మామూలుగా కెప్టెన్ అయినా తీసేయచ్చు, కానీ ఎలిమినేషన్ అంటే కొంచెం గట్టిగా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి అది నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. సో ఎనీవే, బర్నీ అన్న ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్, సంజన గారి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఇన్ఫ్యాక్ట్ సంజన గారి ఫ్యాన్స్కి డబుల్ గుడ్ న్యూస్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియో లైక్ చేసి చూడండి ఎవరైతే చూస్తున్నారో. థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను చెప్పకపోయినా కొంతమంది లైక్ చేసి చూస్తున్నారు. ఇందాక వీడియో కన్నా దానికి ముందు వీడియో అదే ఎలిమినేషన్ పెట్టిన దానికి 6,000 పైన లైక్లు వచ్చినాయి. నాకు షాకు. సో లైక్ చేసి చూడండి. మంచి వాళ్ళు మీరు అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 80,000 వ్యూస్ వచ్చినాయి. దానికి 400-500 మంది ఎవరు అడిగారు అన్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది చెప్పారంటే 500 మంది అంత సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి ఒక షార్ట్ అయితే పెట్టిన దానికి ముందు దానికి ఒక 100 ఎంతమంది వచ్చారు. సో మొత్తానికి ఎడిట్ చేసి 78,000 అయిపోయింది. 78,100 అంత అయింది. సో మన ఇదే ఊపు కొనసాగితే రేపటికల్లా ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కొద్దిగా కష్టం, అటు ఇటుగా వస్తారు. కానీ రేపు మనం స్పెషల్ అనాలిసిస్ చేస్తాం, భయంకరంగా ఉంటుంది. ఆ లోపల మాత్రం 80K అయిపోతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ సీజన్ ఫినిష్ అయ్యే లోపల 80K అయితే అయిపోతుంది. సో అది సంగతి. సో మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా, 80K అవ్వాలని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇంకో ఛానల్ ఉంది ఆనంద్ న్యూస్ అని చెప్పి. ఈ ఇయర్ మేలోనే స్టార్ట్ చేసాం. బెట్టింగ్ యాప్స్ మీద పోరాటంతో స్టార్ట్ అయ్యి అనేక మలుపులు తిరిగి కోర్టు కేసులకి వెళ్ళి అక్కడెక్కడికో వెళ్ళి ఆగింది. సో దాన్ని మళ్ళీ మనం బిగ్ బాస్ అయిపోతుంది కాబట్టి దాన్ని రెజ్యూమ్ చేసాం. సో రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాను ఐబొమ్మ రవి మీద. సో ఇప్పుడు ఇంకొక వీడియో చేశా మెస్సీ మీద. సో చూడంగా నాకు అసలు రీల్స్ ఏమైనా చూస్తే మతిపోయింది, ఏంద్రా బాబు పబ్లిక్ ఇలా ఉన్నారని చెప్పి. దాని వీడియో లింక్ కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా. సో ఖచ్చితంగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి. అందులో డైలీ వీడియో 2 రోజులు అయితే అట్లీస్ట్ మినిమం ఒక వీడియో ఉంటుంది. వారానికి 3-4 వీడియోలు అందులో ఉంటాయి. డైలీ బేసిస్గా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందులో అయితే ఈ ఛానల్లో అయితే కనుక 2 వారాలకు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. బిగ్ బాస్ రిలేటెడ్ కానీ, బిగ్ బాస్ సంబంధించి కానీ, రియాలిటీ షోస్కి సంబంధించిన కానీ ఏదైనా సరే ఇందులో 2 వారాలకు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అందులో 2 రోజులకు ఒకసారి వీడియో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మ్యాటర్కి వచ్చేద్దాం. బర్నీ అన్న ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే బర్నీ అన్న అఫీషియల్గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. సో అనుకున్నది ఏంటంటే అంటే షూటింగ్ అయ్యే లోపల 1%, 2% ఛాన్స్ ఉంటుంది అనుకుంటాం కదా, 0.01% ఛాన్స్ ఉంటుంది. ఆ షూటింగ్ అయ్యే గ్యాప్ ఏదైనా మారిద్దని అనుకున్నాం కాబట్టి ఏమీ మారలేదు. సో ఏదైతే మనం మార్నింగ్ అప్డేట్ చెప్పామో 2 ఎలిమినేషన్ ఉంటే ఫస్ట్ సుమన్ అన్నది, సెకండ్ బర్నీ అన్నది యాస్టీస్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో సాటర్డే ఎపిసోడ్లో సుమన్ అన్నది ఎలిమినేషను, సండే ఎపిసోడ్లో బర్నీ అన్నది ఎలిమినేషను. నాగార్జున గారు కూడా ఆల్మోస్ట్ 2 హింట్లు ఇచ్చేశారు. ఒకటి వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఆయన చెప్పారు. ఏంటి వీళ్ళందరితో కలిపి ప్రోమో కూడా స్పెషల్ దోస్తి ఫ్రెండ్షిప్ అని చెప్పి ప్రోమో అదే ఇది వీడియో కూడా వేశారు, ఏవి కూడా వేశారు. కాబట్టి సో అక్కడే మనకి హింట్ అర్థమైపోయి ఉంటుంది చాలామందికి. సో బర్నీ అన్న ఆ విధంగా అవసరం నుంచి ఎలిమినేట్ అయిపోయారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మేనేజ్మెంట్ కోట, రికమెండేషన్స్ ఇవన్నీ అంత సీరియస్గా వర్కౌట్ అవ్వవు. బిగ్ బాస్ హౌస్లో వర్కౌట్ అయ్యేది ఏంటో తెలుసా? టీఆర్పీ, ఆడియన్స్ ఓట్స్, ఇవే వర్కౌట్ అవుతాయి. ఇవి కాకుండా ఎంతకు మించి ఏది వర్కౌట్ అయిపోవు. ఇంకోటి చెప్తా, నాగార్జున గారు రికమెండ్ చేశారు, నాగార్జున గారు సపోర్ట్ ఉంది అంటే మీరు నిజంగా అలా అనుకుంటే మీరు అమాయకులే. నేను ఇంకోటి అన్నా, ఎందుకు చెప్పనా, నాగార్జున గారు తొక్క కూడా పట్టించుకోరు, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకు? ఆయనకి అసలు ఈ కంటెస్టెంట్స్ సగం మంది పేర్లు కూడా గుర్తుండవు. ఆనెస్ట్గా చెప్తున్నా, వాళ్ళిద్దరు చెప్పారు కూడా కంటెస్టెంట్స్ పేర్లు కూడా గుర్తుండవు బ్రో అని. ఆయన అసలు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వరు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరిని ఎందుకు తీసుకుంటున్నారు, ఎవరిని ఎందుకు ఉంచారు, వాళ్ళని ఎందుకు పంపించారు, వీళ్ళని ఎందుకు పంపించలేదు, వీడు ఎవడ ఎక్కువ చేస్తున్నారు, ఏంటంటే అసలు ఆయన ఇన్వాల్వ్ అవ్వరు ఇందులో. ఆయన రావటం, ఆయన పైన ఆయన చేసుకోవటం, వెళ్ళిపోవటం, ఏం జరిగిందో చెప్పడం, వినటం. అయినా ఓకే ఇది చెప్పాలి, ఓకే అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్ అంతే ఉంటుంది. ఆయన బిగ్ బాస్ని ఆయన ఎక్కడికి తీసుకోవాలి అక్కడ వరకే తీసుకుంటారు. మీరు ఏదో అనుకుంటున్నారు ఆయన పర్సనల్గా తీసేసుకుని వాళ్ళు కాపాడతారు, వీళ్ళు కాపాడతారు. అస్సలు పట్టించుకోరు బ్రో. ఆయనకి ఫరక్ కూడా పడదు ఎవరున్నా ఎవరు వెళ్ళిపోయినా. ఆయన ఇన్వాల్వ్ అవ్వరు అసలు. హోస్ట్గా ఆయన ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటారు. ఆయన పనేంటి ఆయన చూసుకుని వెళ్ళిపోతారు. చాలా ప్రొఫెషనల్గా ఉంటారు ఆయన విషయంలో. అది సంగతి. మీరు స్టిల్ బిలీవ్
అంటే ఇష్యూ ముందు మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు పొరపాటు నేను టాప్ 5కి వెళ్ళారు అనుకోండి, అప్పుడు అది మీ సైడ్ బలం పెరుగుతుంది. ఇప్పుడు ఆయన వెళ్తే ఇప్పుడు రికమెండేషన్ క్యాండిడేట్ అని అనట్లా, వెళ్ళకపోయినా కూడా వర్కౌట్ అవ్వదని చెప్తున్నాను నేను. అట్లీస్ట్ ఇప్పటికీ నా డౌట్ ఉన్న వాళ్ళకి ఇది రియలైజేషన్ రావాలి. సో దట్ నెక్స్ట్ టైం నుంచి, అంటే అలాంటి డెలిగేషన్స్ వేసినప్పుడు నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఓకే ఇలాంటివి ఉండవు, వాళ్ళకి ఇది ముఖ్యం అని చెప్పి ఎవరైతే కామెంట్ చేస్తారో అలా చెప్తున్నా. సో అర్థం చేసుకోండి, పాజిటివ్ నోట్లో తీసుకుని అర్థం చేసుకోండి. సో ఎనీవే, బర్నీ అన్న బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. బర్నీ అన్న ఫ్యాన్స్ నిజంగా సాడ్ న్యూస్. వాళ్ళు చాలా కష్టపడ్డారు బర్నీ అన్నని టాప్ 5 పెట్టడానికి. బట్ ఇంకా వేరే ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఇంకా గట్టిగా కష్టపడి వాళ్ళ కంటెస్టెంట్ని ముందుకు పుష్ చేసుకోగలిగారు. మేబీ తనుజ గారి ఫ్యాన్స్ ఏమైనా ఫ్రైడే ఒకరోజు వాళ్ళకి ఓటింగ్ ఆపుకొని బర్నీ అన్న కేసుంటే ఏమైనా వర్కౌట్ అయ్యి ఉండేదేమో. బట్ అలాంటిది ఏం సోషల్ మీడియాలో అడౌట్ జరగల. ఎవరు ఓటింగ్లో వాళ్ళు చూసుకున్నారు కాబట్టి అలా జరిగింది. ఇంకా బర్నీ అన్నకి ఓట్సే తక్కువ వచ్చినాయి, వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సంజన గారికి డబుల్ గుడ్ న్యూస్ ఎందుకు చెప్పారంటే, ఒకటి ఆవిడ సేఫ్ అవుతారా, ఎలిమినేట్ అవుతారా, సేఫ్ అవుతారా, ఎలిమినేట్ అవుతారా అన్న ఒక విషయం ఉంది. అలాగే నాకు కూడా ఆవిడకి ఓటింగ్ లేదు అనే అప్డేట్సే ఉన్నాయి. నాకు అందుకనే టెన్షన్ ఎక్కువైపోయింది. సో ఆవిడకి ఓట్స్ గట్టిగానే పడ్డాయి. వాళ్ళ ఫ్యాన్స్ నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డారు. అబ్బా ఓటింగ్ భయంకరంగా పెంచారు మీరు. సో ఫస్ట్ గుడ్ న్యూస్, ఆవిడ సేఫ్ అయిపోయారు. సో ఆవిడ టాప్ 5కి వెళ్ళిపోయారు. అది మీకు ఫస్ట్ గుడ్ న్యూస్. సెకండ్ గుడ్ న్యూస్ ఏంట్రా అంటే, ఓటింగ్ పర్సంటేజ్ కూడా గట్టిగా పెరిగిందంట, చాలా పెరిగింది. ఆవిడ ఇప్పుడు డేంజర్ జోన్లో కూడా లేరు. సో ఇన్ఫ్యాక్ట్ డెమోన్ కన్నా ఎక్కువ ఓట్స్ వచ్చాయని చెప్పి టాక్. అది నేను కన్ఫర్మ్ చేస్తాను నైట్ ఎపిసోడ్ రివ్యూ లోపల. సో దిస్ విల్ బి యువర్ సెకండ్ గుడ్ న్యూస్. అయితే మాత్రం ఇది మాత్రం నిజంగా అద్భుతమే చెప్పాలంటే. మరి కళ్యాణ్ ఫ్యాన్స్ తీసేసారా, లేదంటే మీరే గట్టిగా పుష్ చేయించుకొని ప్రచారాలు చేసుకొని ఈ చేసి వేయించారా అన్నది వేరే విషయం. కానీ బట్ కష్టపడ్డారు మీరు, అది మాత్రం ఆ కష్టం కనిపిస్తుంది. లేదంటే కొంచెం పొజిషన్ కొంచెం డైసీగానే ఉండేది. మీరు ఎంత పుష్ చేసుకోకుండా, ముఖ్యంగా మిస్డ్ కాల్స్కి మాత్రం బాగానే కష్టపడినట్టున్నారు. అక్కడి నుంచి కూడా కొంచెం బాగానే ట్రాఫిక్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇది ఎలిమినేషన్ సంబంధించింది. నెక్స్ట్ 2 ప్రోమోలు ఉన్నాయి. యాక్చువల్గా ఇది చెప్దామని, ఇప్పుడు ఆ ప్రోమోల్లో మనం చెప్పుకునేంత ఏమి లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ సో ప్రోమోలు ప్లస్ ఇది కలిపి చెప్పేస్తాను ఒకేసారి. సో 2 ప్రోమోలు. ఫస్ట్ ప్రోమో గురించి ఫస్టే మాట్లాడేసుకున్నాం. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొడితే 79 ఈ వీడియో వెళ్ళిపోవాలి. నాగార్జున గారు, నువ్వు రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ పెట్టాలంటే విన్నర్ ప్రైజ్ నుంచి 5 lakhs కట్ అయ్యిద్దంట. అదే నేను ఆవిడ తీసుకోలేదు కదా, దానికోసం. సో ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది. అసలు ఫస్ట్ ప్రోమో ఎక్స్పెక్ట్ చేసింది ఏంటో తెలుసా, కళ్యాణ్ వర్సెస్ తనుజ జరిగిద్దేమో. అంటే నేను వచ్చినాయి కదా న్యూస్లో, ఆవిడ కన్ఫెషన్ నుంచి బయటకు వస్తే కళ్యాణ్ అడిగాడు ఏదో జరిగిపోయింది అది అని చెప్పి చాలామంది నా మెసేజ్ కూడా చేశారు. సో నాకు అంత లైవ్ రావు, నాకు నేనే చెప్తున్నాను. నాకు అలాంటి అప్డేట్స్ రావు, నాకు ఎలిమినేషన్ అప్డేట్స్ ఇవే వస్తూ ఉంటాయి. సో నేను చెప్తా ఉంటాను, నేను ఆనెస్ట్గా నేనే చెప్తా. అయితే అది ఎలా జరిగింది ఏంటి, మరి దాని గురించి ప్రోమో వచ్చింది అనుకున్నా, రాలా. మరి ఈరోజు ఎపిసోడ్ చూపిస్తారా, జరిగే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ కూడా తర్వాత డైలీ నీరసంగా కూర్చొని లైవ్లో ఏడుస్తూ కూర్చున్నాడు. చాలామంది అన్సీన్ చేయమన్నారు కదా. యాక్చువల్లీ నేను మార్నింగ్ స్టార్ట్ చేసి అన్సీన్ చేయటం. నేనేం చేశాను తెలుసా, చెప్తే తిడతారు, నోట్ ప్యాడ్లో పాయింట్స్ అన్నీ రాసుకుంటా ఉన్నాను. రాసుకున్న తర్వాత నా టీమ్స్ హ్యాంగ్ అయిపోయింది. నేనేం చేశానంటే సిస్టమ్ రీస్టార్ట్ చేసేసాను, ఫోర్స్ రీస్టార్ట్. సో నోట్ ప్యాడ్ సేవ్ చేసుకోలేదు, పోయింది అది. మన అట్టా ఉంటుంది, నువ్వు ఎట్టారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అట్టగా అయ్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోయా మోసం. ఇంకా నాకు దాని తర్వాత మళ్ళీ కూర్చొని రాసి ఓపిక రాలా అసలు. దాంతో ఎలిమినేషన్ అప్డేట్ వచ్చింది, ఇంకా ఆ ఊపికి వెళ్ళిపోయాం. లేదంటే మీరు అన్సీన్ వీడియో చూసేవాళ్ళు, మీరు మిస్ అయిపోయింది. సో ఎనీవే అలా ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో జరిగింది మొత్తానికి. అంటే ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ఏదో జరిగింది మొత్తానికి. సో అది వస్తుంది అనుకున్నా, అట్లీస్ట్ ఎపిసోడ్లో వస్తారో చూద్దాం. అయితే సో అంటే నా డబ్బులు అయితే కానీ ఏదైనా చేస్తాను సార్, వేరే వాళ్ళు డబ్బులు అంటే నువ్వు ఫిక్స్ అయ్యావా వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి అంటే, లేదు సార్ ఎవరికైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆవిడేదో సమాధానం చెప్తారు. సో అది మరి నాగార్జున గారు దీనికన్నా ముందు తనుజ మరి గట్టిగా ఆడింది, అది పొగిడారా తిట్టారా, అసలు అన్ఫేర్ కాదు బిగ్ బాస్ అనే టాస్క్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా ఏంటి అని చెప్పి చూడాలి. దాని తర్వాత డెమోని గ్రీన్ ఇమాన్యుయల్కి పెట్టాడు, బర్నీ గారికి రెడ్డి పెట్టాడు. ఎందుకంటే 2 ఇన్స్టెన్సెస్లో ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకసారి ఆయన నామినేట్ చేయనని చెప్పి నామినేట్ చేశారని, ఇంకోటి ఏదో ప్రామిస్ ఇచ్చి చేయలేదు అని చెప్పి, సో దానికోసం ఆ 2 ఇన్స్టెన్సెస్తో ఆయనకి పెట్టారు. దాని తర్వాత కళ్యాణ్ డెమోన్ మధ్యలో ఏమో వచ్చిన కాన్ఫ్లిక్ట్ వచ్చాయి కదా సార్, దానికి అని చెప్పి ఆ రెయిన్ డ్యాన్స్ అంతా అనమాట. డెమోన్ వాడి చేస్తే గేమ్ నేను చేస్తే దెబ్బ, అదే వాడి చేస్తే గేమ్ నేను చేస్తే క్రైమ్ అన్నట్టు. అంటే అలాంటిదే తనకు కూడా చేశారు, బెట్ టాస్క్లో తీయని చెప్పి నన్ను తీశారు. ఇలాంటివన్నీ తన సైడ్ పాయింట్స్ తనకు ఉన్నాయి. నెక్స్ట్ నాగార్జున గారు, ఒరిజినల్ పవన్ ఇన్ని వారాలు కనబడ్డాడు అంటే చూసారా పవన్, మీకు అర్థమై ఉంటుంది పవన్కి కానీ పవన్ డెమోన్కి ఆడియన్స్కి కానీ. సో తన ఒరిజినాలిటీ మేఘాలు కమ్మేసి ఒకళ్ళొకళ్ళు ఒరిజినాలిటీని ఒకళ్ళొకళ్ళు కుమ్మేసుకున్నారు, అలా జరిగింది అది. లేదంటే మాత్రం వేరేలా ఉండేదేమో. ఎనీవే తనుజ రెడ్ గోస్ టు సంజన. ఒక్క నిమిషం ఉండండి, సారీ అదే మళ్ళీ కోల్డ్కి భయంకరంగా వచ్చేసింది. స్ట్రెస్ వల్ల వచ్చే రోగాలు ఇవన్నీ, స్ట్రెస్ వల్ల కూడా బాడీ ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతుంది, తెలుసో లేదో మీకు. అయితే తనుజ గారు సంజన గారికి రెడ్ ఇచ్చారు.
ఒక మనిషి ఇంటి నుంచి బయటికి పంపించడానికి షీ వాజ్ రెడీ. అదే సిచ్యువేషన్ ఆవిడ గేమ్ విషయానికి వస్తే షీ వాజ్ నాట్ రెడీ. నాకు అర్థం కాలేదు, రివర్స్లో చెప్పారేమో అనిపించింది. అంటే బయటికి పంపించడానికి మాత్రం రెడీ లేరు, గేమ్ నుంచి పంపించడానికి మాత్రం రెడీగా ఉన్నారంటున్నారా? ఇమాన్యుయల్ కోసం ఏంటన్నది నాకు అర్థం కాల. మీకు అర్థమైతే కామెంట్ చేయండి, లేదంటే నేను ఎపిసోడ్లో చెప్తాను ఏంటన్నది. సో అది సంజన కదా, సంజన గారు కదా, సంజన ఆట ఇష్టం కదా అని చెప్పి, ఆవిడ ఇష్టం కదా అని చెప్పి నాగార్జున గారు ఆవిడ చెప్తా ఉన్నారు. మ్యాటర్ ఏంటంటే, ఇది నేను కూడా నా రివ్యూలో చెప్పిన పాయింట్, నామినేషన్స్లో నీ పేరు తీసుకుందని చెప్పి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ థాట్ నువ్వు పెట్టుకున్నావు, దానికోసం అలా రియాక్ట్ అయ్యావు. సో ఆ సిచ్యువేషన్లో ఆవిడ డెసిషన్ చేంజ్ చేసినప్పుడు నువ్వు కూడా చేంజ్ చేసావు. దేనికంటే ఆ రోజు కంపారిజన్ చేసి నామినేషన్స్లో మీ ఇద్దరికి ఎక్కువ మంది ఇచ్చారు, బట్ నేను ఆయన నామినేట్ చేయలేను కాబట్టి నేను చేస్తున్నా అన్న విధంగా చెప్పి అది నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతుంది. సో అందుకోసం అక్కడ నువ్వు అలా రియాక్ట్ అయ్యో అని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇమాన్యుయల్, నువ్వు కనుక డెమోన్కి ఓటేస్తే డెమోన్ నీ పేరు ఎత్తుకుంటే నీ పేరుకే వస్తారు, నువ్వే ఇబ్బంది పడతావు అంటే నన్ను ఎందుకు బెదిరిస్తున్నావు అన్నారు సార్ అని చెప్పి. సో ఆ టాస్క్ కోసం నాగార్జున గారు మాట్లాడారు. అయితే మొత్తానికి మాట్లాడి ఎలా ఓటింగ్లు జరిగినాయి ఏంటి అని చెప్పి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేసినట్టున్నారు. నెక్స్ట్ నాగార్జున గారు సంజన గారికి చెప్తున్నట్టున్నారు, ఇమాన్యుయల్ని నువ్వు తీద్దాం అని అనుకోలేదు, ఓకే, కానీ పూల్ టాస్క్లో నువ్వు ఇమాన్యుయల్కి సంబంధించిన షేప్స్ అయితే పూల్లోకి విసిరేస్తావు అని చెప్పి ఇమాన్యుయల్ కూడా కల్లో కూడా అనుకోలేదు. సో ఆ పూల్ టాస్క్ గొడవ, నెక్స్ట్ దానికి ముందు జరిగిన గొడవ, రెండు టాస్క్ల కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. ఒక సైడ్ ఇమాన్యుయల్కి మాత్రం ఖచ్చితంగా క్లీన్ చిట్ ఇస్తారు అట్లీస్ట్ ఆ పూల్ టాస్క్లో, ఎందుకంటే ఆయన ఫస్ట్ పెట్టుకుంటే వీళ్ళు వచ్చి అటాక్ చేసి వీళ్ళు ఇసిరేయటమే కానీ ఈయనేం చేయాల. అండ్ దట్టు పూల్లోకి ఇసిరేసింది సంజన గారే కాబట్టి, సో అది ఇమాన్యుయల్ 4 తెచ్చుకున్నాడు, 4 ఆవిడ 2 ఇసిరేసారు, వీళ్ళపై 2 ఉన్నాయి. సో అది అందులో ఇమాన్యుయల్కి కొద్దిగా అడ్వాంటేజ్ ఇస్తారు అని అనుకుంటున్నాను. చూస్తే మనకు అర్థమైంది, ఒక్క ఇష్యూని అడ్రస్ చేసి ఉంటారు భయంకరంగా. నాకు తెలిసి ఆ టాస్క్లో సంజన వర్సెస్ తనుజ జరిగింది, సంజన వర్సెస్ ఇమాన్యుయల్ జరిగింది, ఈ అడ్రస్ చేస్తారు. మీరు ఎన్ని ప్లాన్లు వేసుకున్నారు ఏంటి అవన్నీ చెప్పరేమో చేయరేమో అని అనుకుంటున్నా. నెక్స్ట్ సంజన గారు, తనుజ నేను గుడ్డిగా నమ్మాను సార్, బికాస్ షీ టోల్డ్ లేదు సంజన ఇంకా గేమ్లో తీయొద్దు అది అని చెప్పి. అంటే ఆవిడ నేను నమ్మేశాను, స్టార్టింగ్లో ఆవిడ చెప్పింది ఇంకా సంజనాని తీయకూడదు అదంటే నేను నమ్మేశాను. అదేంటి నాగార్జున సంజన దిస్ ఈజ్ గేమ్లో ఎట్ట నమ్ముతావు ఏంటి అని చెప్పి ఈవిడ ఓట్ చేంజ్ చేస్తారు, ఆవిడే ఓట్ చేంజ్ చేస్తారు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నెక్స్ట్ 7 హౌస్మేట్స్ నా ముందున్నారు, ఈ వారం డబుల్ ఎలిమినేషన్. సో అక్కడే కన్ఫర్మ్ చేశారు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. కానీ కొంచెం షాక్ అయ్యారు, ఎందుకు షాక్ అయ్యారు నాకు అర్థం కాల. ఎనీ ఆఫ్ ద 7 ఇద్దరు తీసేస్తారు కదా, టాప్ 5 అవుతారు, టాప్ 5కే 90% ఛాన్సెస్ ఉంటాయి, టాప్ 6కే 10% ఛాన్స్ ఉంటుంది, కానీ వాళ్ళు షాక్ అయ్యారు. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో ప్రోమో వచ్చింది, రిగ్రెట్ ఫీల్ అయిన వీక్. తనుజ గారు బర్నీ సార్ ఎలిమినేట్ అయిన వీక్ ఆవిడ కొంచెం తీసుకోలేకపోయారంట. ఏంటంటే ఒక చోట అంటే నేను అలా లో అయిపోతానా అంటే ఆయన డిపెండెన్స్ ఉంది. ఆవిడ బేసికల్లీ ఇనిషియల్గా చాలా వారాలు డిపెండెంట్ పర్సన్, నేను నా రివ్యూలో చాలా నీట్గా చెప్పాను, నా రివ్యూ స్టార్ట్ చేస్తే ఆవిడ డిపెండెంట్ పర్సన్, ఆవిడ డిపెండెన్సీస్ ఉన్నాయి. ఓవర్ ద టైమ్ ఆవిడ డిపెండెన్సీస్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకున్నారు. యాజ్ అ పర్సన్గా ఆవిడ గ్రో అయ్యారు ఈ షో వల్ల ఆవిడ కొంచెం లాభపడ్డారని అనుకుంటున్నాను. చాలా డిపెండెంట్ పర్సన్, సో కొద్దిగా ఇండిపెండెంట్గా అయ్యి ఉంటారు అనుకుంటా. సో బర్నీ అన్నతో చాలా డిపెండెంట్ అయి ఉండేవాళ్ళు. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బాధపడ్డారు, భయపడ్డారు, అమ్మో నెక్స్ట్ టైం అయిద్దని చెప్పి. మనం కూడా చెప్పుకున్నాం ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ డిమాన్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో రీతిది ఆ వారం నుంచి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది, అది ఇంకో విధంగా హ్యాండిల్ చేయాల్సిందని చెప్పి. అది ఇంకో విధంగా హ్యాండిల్ చేయాల్సింది, ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ ఇమాన్యుయల్ స్లిప్స్ నామినేషన్ ఏదైతే కళ్యాణ్కి స్లిప్ ఇచ్చాడో అది వేరే రకంగా వెళ్ళిపోయింది. నేను నామినేట్ చేయమని ఇవ్వలేదు సార్, తను అడిగితే ఇచ్చాను, అది నేను అలా చేయకుండా ఉండాల్సింది, ఎక్కడో మిస్ అయింది, దానివల్ల నేను చాలాసార్లు రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అది మాత్రం ఇమాన్యుయల్ గట్టిగా ఎఫెక్ట్ కొట్టింది టిఫీ అని చెప్పాలంటే, ఏదో గుడి పుట్టాన్ని చేసుకొని. దాని తర్వాత ఎస్పెషల్లీ స్లిప్ ఇవ్వటం, కానీ స్లిప్ ఇచ్చిన తర్వాత డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో, చచ్చిపోతున్న మొక్కని బతికించిన నీళ్ళు పోసో అవన్నీ బాగా దెబ్బకొట్టినాయి. నెక్స్ట్ సంజన గారు, ఏ ఒక్క అమ్మాయికి నా లైఫ్లో అలా మాట్లాడలేదు. సో రీతుకి వెళ్ళేటప్పుడు కూడా చాలాసార్లు సారీ చెప్పారు, రీతు కూడా నాకు సారీ చెప్పిందని. రీతుతో ఏదైతే నామినేషన్లో తను మాట్లాడిన మాటలు ఉన్నాయో, సో దానికి ఆవిడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్గా. నెక్స్ట్ బర్నీ అన్న, ఎన్ని రిగ్రెట్లు బాగున్నాయి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బర్నీ అన్న ఆ బెడ్ టాస్క్లో ఏదైతే శ్రీజాన్ని బెడ్ మీద నుంచి తోసేసానో ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాను సార్. ఈవెన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాక కూడా దాని మీద నాకు రిగ్రెట్ ఉంటుంది. సో మీ ముందు ఇంకోసారి బిగ్ బాస్ సాక్షిగా మళ్ళీ నేను ఇంకోసారి శ్రీజాకి సారీ చెప్తానని చెప్పి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శ్రీజా అని చెప్పి శ్రీజాకి మళ్ళీ ఆయన సారీ చెప్పారు. సో ఆయన ఫీల్ అవుతున్నారు, అది అర్థమవుతుంది. సో అందుకనే అది మనసులో ఉండిపోయింది దానికి. దానివల్ల వెళ్ళిపోయారా, దేనివల్ల వెళ్ళిపోయారు అని మనం కామెంట్ చేయలేం. కానీ అంటే అప్పటికి ఇంకా చివరి రోజుకి వచ్చేసిందట్టే అది. బట్ స్టిల్ అది ఆయన వెళ్ళిపోయింది అన్న దాని విషయాన్ని పక్కన పెట్టి స్వతహాగా ఆయన ఫీల్ అవుతున్నారు, అలా నేను తొయ్యకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన కొన్నిసార్లు ఏమైంది తెలుసా, మనం చేసే పనులు మనకి సింపుల్గా అనిపిస్తాయి, కానీ అది మన స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అప్పుడు మనకు అర్థమైంది దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందన్నది. అది బిగ్ బాస్ హౌస్లో చాలాసార్లు తెలియదు మనకి, ఆ వీడియోస్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఈ ఫీలింగ్ వచ్చిందంటే చెప్తాను, సీజన్ 7లో వచ్చింది ఫస్ట్ టైం. ఎలా అంటే తేజ బెల్ట్ పెట్టి గౌతమ్ని కొడతా ఉంటాడు కదా,
తేజకి అసలు రియలైజేషన్ ఉంటుంది. ఏంటి తేజ ఇట్ట కొడతా నేను ఆశ్చర్యపోయా. తేజ ఏంది ఇంత కసిగా ఉన్నాడు, ఇంత సైకోలా బిహేవ్ చేస్తాడు అట్లా అనుకున్నాను నేను. తర్వాత నాగార్జున గారు వచ్చి ఆ వీడియోస్ చూపించిన దగ్గర ఆయనకి రియలైజేషన్ రాలా. అప్పుడు అర్థమైంది, ఓహో ఓకే నేను ఇంత చేశానా అని. అదేంటి వాళ్ళు చెప్తాను అమ్మాలంటే ఎంకరేజ్ చేస్తున్నారేమో అనుకున్నాను అన్నాడు చూసారా. అప్పుడు నాకు అర్థమైంది, కావాలైతే కొట్టరు కదా. సో రియలైజేషన్ ఉండదు. అది చూపించినప్పుడు అప్పుడు కాలకాలం తెలుస్తుంది, ఓకే ఇలా చేశానా అని చెప్పి. అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఆయన కూడా ఇంటికి వెళ్ళి చూసుకోవడం, ఆ క్లిప్ చూసుకోవడం చేస్తుంటే ఆయన కూడా అర్థమైంది, ఓకే మనం తప్పు చేసామేమో అని చెప్పి. సో అది ప్రోమో 2 ప్రోమో 3వి. ఇప్పటివరకు వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ప్రోమో వచ్చింది నాకు తెలిసి, అదే ఎలిమినేషన్ రిలేటెడ్ ఒక ప్రోమో ఏదో వేస్తాయి. ఈ వీడియో ఇయ్యేలోపల నేను అప్లోడ్ చేసేటప్పుడు కూడా రావచ్చు. బట్ ఇంకొద్దు, మనం ఇంకా డైరెక్ట్గా ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద ఆ ఛానల్ కొత్తగా పెట్టిన వీడియో లింక్ అప్లోడ్ చేస్తుంది. రేపు కూడా అందులో వీడియో ఉంటుంది, ఒక ఇష్యూ ఉంది, రేపు కూడా ఒక వీడియో ఉంటుంది దాని మీద ఆ ఛానల్లో. సో చెప్పాను కదా 2 రోజులకు వస్తారు ఇంకా అందులో వీడియో ఉంటుంది, రెగ్యులర్గా అందులో కూడా ఉంటాను కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ ఫాలో అవ్వండి, అక్కడ వీడియోస్ లైక్ చేయండి. అంతే, ఇంకా నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.